హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ మింట్ రైస్. స్పినాచ్ మింట్ రైస్ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రైసు లంచ్ బాక్స్కి కానీ లేదంటే లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వారికి బాగా యూజ్ అవుతుంది. రుచికరమైన ఈ స్పినాచ్ రైస్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు బాస్మతి రైస్ని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన బాస్మతి రైస్ని కొంచెం నీటిని చేర్చి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీటిలో నానపెట్టండి. ఈ రైస్ని చూడండి. మసాలా తయారీ విధానము: ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయండి. అలాగే ఒక 2 ఇంచ్ జింజర్ ముక్కని తీసుకుని దాని పై పొట్టును తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూడండి మిక్సీ జార్కి యాడ్ చేయండి. చూడండి, ఇప్పుడు మీ దగ్గర మింట్ లీవ్స్ ఉన్నట్లయితే మింట్ లీవ్స్ని శుభ్రంగా కడిగి కొంచెం మింట్ లీవ్స్ని ఈ మిక్సీ జార్కి యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ స్పినాచ్ రైస్ తయారు చేయడానికి నేను 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. దానికి మీరు 70 గ్రామ్స్ స్పినాచ్ని వాష్ చేసి యాడ్ చేయండి. లేదంటే మీకు తక్కువ గ్రీన్ కలర్గా ఉండాలి అంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 30 ml వాటర్ని యాడ్ చేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. మీరు ఈ స్పినాచ్ రైస్ని తయారు చేయడానికి మీరు గీ అంటే నెయ్యిని కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ని కానీ యూజ్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడు నేను 4 టీ స్పూన్ల గీని యాడ్ చేశాను. గీని యాడ్ చేసిన తర్వాత 1 ఇంచ్ చెక్క, అలాగే 4 లవంగాలు, అలాగే 4 కార్డమమ్ సీడ్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక టీ స్పూను షాజీరాని యాడ్ చేయండి. అలాగే ఒక బౌల్లో అంటే 25 గ్రామ్స్ క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ పైన. చూడండి, క్యాష్యూ నట్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేయండి. అలాగే మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిరపకాయలని యాడ్ చేయండి. నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదండి. కారం యాడ్ చేసినట్లయితే ఈ యొక్క స్పినాచ్ రైస్ టేస్ట్ అనేది మారిపోతుంది. సో నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయలను మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి మీడియం హై ఫ్లేమ్ పైన. చూడండి, ఇక్కడ ఆనియన్ పీసెస్ వేగిపోయాయి. ఇప్పుడు మీరు ఒక 1/4 టీ స్పూన్ పసుపుని చేర్చండి. అలాగే స్పినాచ్ రైస్కి ఎక్కువ సాల్ట్ అవసరం లేదండి. కాబట్టి నేను ఇక్కడ 3/4 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ స్పైసీ అనేది మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ ఆనియన్ పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా స్పినాచ్, మింటు, అలాగే గార్లిక్, జింజర్ పేస్ట్, ఆ పేస్ట్ని ఈ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలియబెడుతూ ఫ్రై చేయండి. ఇలా మీరు కలియబెట్టకుండా అలాగే వదిలేసినట్లయితే మాడిపోతుంది. సో మీరు బాగా కలియబెడుతూ ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ గ్రేవీని అంతటిని ఫ్రై చేయండి. అలాగే మీరు ఒక స్మాల్ పీస్ నిమ్మరసాన్ని ఈ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేయండి. ఏదైనా లీవ్స్ కర్రీస్ కానీ లీవ్స్ ఫ్రైస్ కానీ తయారు చేస్తున్నప్పుడు మీరు ఆ నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల మన బాడీలో ఐరన్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనము కన్జ్యూమ్ చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు మీరు బాగా ఫ్రై
చేశారు కదా, ఇప్పుడు పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మీరు 1 టీ స్పూను కొరియాండర్ పౌడరు, అలాగే 1/4 టీ స్పూను క్యూమిన్ పౌడర్ని యాడ్ చేయండి. రెమెడీ ఫర్ బ్లాక్ స్పాట్స్ అండి. మీరు ఫేస్ పైన మచ్చలు ఉన్నట్లయితే మీరు పొటాటోని సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి దానిని ముఖం పైన రుద్ది హాఫ్ అన్ అవర్ తర్వాత ముఖం కడిగేసుకున్నట్లయితే, ఇలా తరచుగా చేస్తున్నట్లయితే మీ ముఖము పైన మచ్చలు అనేది మాయమైపోతాయి. చూడండి, ఇప్పుడు 1.5 కప్ రైస్కి నేను 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము స్పినాచ్ యాడ్ చేసాం కదండి, అందుకని. సో రైస్ మెత్తగా సరిగా కుక్ అవ్వదండి. సో 1.5 కప్కి మీరు 4 కప్స్ వాటర్ని యాడ్ చేయండి. సో మీరు విడిగానైనా రైస్ని కుక్ చేసి దీనికి యాడ్ చేసుకునవచ్చు. అలాగైతే 1.5 కప్కి 3 కప్స్ వాటర్ మాత్రమే పడతాయి. ఇలాగైతే మాత్రం 4 కప్స్ వాటర్ని యాడ్ చేయండి. చూడండి, ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి దానిలోని లిడ్ క్లోజ్ చేసి పొంగు వచ్చేంత వరకు ఉడికించండి. పొంగు వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పెట్టండి. చూడండి, రైస్లోని వాటర్ని అంతటిని వంపివేసి ఆ రైస్ని ఈ ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ని ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఒకసారి ఇలా కలియబెట్టి ఉప్పు టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోనట్లయితే కొంచెం కలపండి. చూడండి, ఇప్పుడు మీరు మరలా లిడ్ క్లోజ్ చేసి మీడియం హై ఫ్లేమ్ పైన కొంచెం సేపటి పాటు కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవుతున్న రైస్కి దగ్గర పడుతున్నప్పుడు మీరు మరలా ఒకసారి కలియబెట్టి మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. మరలా లిడ్ క్లోజ్ చేసి మరి కొన్ని నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఇది దాదాపుగా రైస్ దగ్గర పడిపోతున్నప్పుడు మీరు లిడ్ ఓపెన్ చేసి మరలా మీ యొక్క గరిటె సహాయంతో చిన్నగా కలియబెట్టండి. జాగ్రత్తగా కలియబెట్టిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి మరలా లిడ్ క్లోజ్ చేసి కొన్ని నిమిషాల పాటు ఇలా కుక్ అవ్వనివ్వండి. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే స్పినాచ్ రైస్ కుక్ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. For more videos, don't forget to press bell icon. Thank you for watching. Have a nice day.